హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక. మనం ఉన్నాం అమ్మూస్ పెట్స్ అండ్ కెనల్స్ దగ్గర. మనతో పాటు ఉన్నారు మోయిన్ గారు. అండ్ మోయిన్ గారి గురించి నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు అండ్ తన స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. ఒక్క నిమిషంలో చెప్పాలంటే ఒక మంచి మూవీ కూడా తీయొచ్చు. ఒక పెట్ లవర్గా, ఒక క్రికెటర్గా తనకి ఒక మంచి స్టోరీ ఉంది. హాయ్ మోయిన్ గారు. హాయ్, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ స్టోరీ మీ గురించి తెలుసుకుంటుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫస్ట్ నేను అసలు బర్డ్స్ గురించి, డాగ్స్ గురించి, క్యాట్స్ గురించి తెలుసుకోవడానికి వచ్చాను. డెఫినెట్లీ ప్లీజ్, వాటి గురించే చెప్తాను. నా గురించి ఏం లేదమ్మా, జస్ట్ లైఫ్ నార్మల్ మిడిల్ క్లాస్ మా మనుషులది ఎలా ఉంటుందో అలాంటిదే లైఫ్ మనది. స్ట్రగుల్ అండ్ అచీవ్. అండర్ 16 ఇండియా ఆడాను. స్కూల్ గేమ్ ఫెడరేషన్స్ అప్పుడు ఆడాను. మోనితులో ట్రోఫీ ఆడాను. చాలా ఆడాను. కొన్ని ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల మనం క్రికెట్ వదిలిపెట్టుడు అయింది. అంతే అంతే. 2009లో ఐ లెఫ్ట్ మై క్రికెట్. బట్ ఇప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా ఆడుతూ ఉంటాను టైం దొరికినప్పుడు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వాట్ ఈస్ ద లైఫ్ ఇస్ గాడ్ హెస్ గివెన్ మీ ఇస్ వెరీ హ్యాపీ. సో మనకి ఇప్పుడు వచ్చేసి క్యాట్స్ గురించి మాట్లాడుకుందాం. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ పర్షియన్ క్యాట్స్ అనేది ఉన్నాయి, ఇంకా బెంగాల్ క్యాట్స్ అని ఉన్నాయి. ఐ విల్ షో యూ దాట్. ఇది మీకు ఇది చూస్తే ఏమనిపిస్తుంది అంటే చిరుత పులి. సో దిస్ ఇస్ బెంగాల్ క్యాట్ అమ్మా. సో ఇట్స్ బ్యూటిఫుల్ బెంగాల్ క్యాట్ అని చెప్పొచ్చు. బట్ చూడ్డానికి వైల్డిష్గా ఉంటుంది, కానీ ఇది చాలా ఫ్రెండ్లీ. సుందరా వాడు సుందర్. వైల్డిష్గా ఉంటుంది, కానీ యూ కెన్ సీ ఇట్స్ ఫ్రెండ్లీ క్యాట్ అని చెప్పొచ్చు. సో కొద్దిగా యాక్టివ్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఇప్పుడు పర్షియన్ క్యాట్స్ అనేది చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఫర్ ఎక్కువ ఉండద్దు, మెయింటెనెన్స్ కొద్దిగా తక్కువ ఉండాలి అంటే లుక్ కూడా ప్యాటర్న్ కూడా చూడొచ్చు మేడం. మా ప్యాటర్న్ ఇది. సో అది బెంగాల్ క్యాట్ అమ్మ. మెయింటెనెన్స్ లెస్ అని, ఎక్కువ జుట్టు రాలద్దు. పర్షియన్ క్యాట్స్ తీసుకుంటారు. పర్షియన్ క్యాట్ తీసుకుంటే ఏంటంటే జుట్టు రాలుతుంది, న్యాచురల్ అని. వాళ్ళు డాక్టర్ దగ్గర పోతారు, సార్ దీని జుట్టు అనేది న్యాచురల్ అనేది అది ఎవరు ఆపలేరు. ఈ డాక్టర్స్గా దే కెన్ మేక్ యూ ఫుల్, దట్స్ ఇట్. అది న్యాచురల్గా. సో తక్కువ హెయిర్ ఫాల్. ఇది ఇప్పుడు అమెరికాలో బ్రీడ్ చేశారమ్మా. ఇది అమెరికన్ ఒరిజిన్లో వచ్చింది బెంగాల్ క్యాట్. పేరు అమెరికన్ లేడీ అనేది పెట్టిందమ్మా దీని పేరు, బెంగాల్ అనేది. బెంగాల్ టైగర్స్, బెంగాల్ ఉన్నాయి కదా, టైగర్స్ కూడా బెంగాల్లో ఉన్నాయి. సో ఇది క్యాట్ అలా పెట్టారన్నమాట. ఇది క్రియేట్ చేసిన లేదు, క్రియేట్ చేసిన బ్రీడ్ అమ్మా. డెఫినెట్లీ ఇది క్రియేట్ చేసిన. చీతా లెక్క మార్కింగ్స్ ఇంకా బాగా వస్తుంటాయి మార్కింగ్స్. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర లేవు, నా ఫామ్లో ఉన్నాయి. కానీ ఢిల్లీ ఫర్ 15-20 ఇయర్స్ వరకు బతుకుతాయమ్మా. చూడండి ఎంత ఇయర్స్ కాదు, ఇది 4 months ఓల్డ్. 4 months ఓల్డ్. అండ్ దెన్ లెటర్ ఐ విల్ షో యూ ద పర్షియన్ క్యాట్ ఆల్సో. ఇది చూడండి ఎంత మైల్డ్ ఉంది. చూడ్డానికే భయంకరంగా ఉంటాయి, కానీ వాస్తవానికి చాలా ఇది క్యూట్గా అంటే ఫ్రెండ్లీగా ఉంటుంది. దున్కుడు అనేది బాగుంటుంది. ఇది యావరేజ్గా 35 నుంచి 75 వరకు కూడా ఉంటుందమ్మా. మెయింటెనెన్స్ ఏమి ఉండదమ్మా, జస్ట్ మంచి డైట్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ కూడా వస్తున్నాయి. క్యాట్స్కి అనేది న్యాచురల్గా ఫిష్ అనేది ఇవ్వాలండి. ఫిష్ బాయిల్ చేసి ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. అక్కడ చూడొచ్చు, అక్కడ వీడియో తీసుకొని చాలా బాగా ఎలా చూడడానికి కూడా లెపర్డ్ లెక్క ఉంటుంది. ఐ షో యూ పర్షియన్ క్యాట్ ఇప్పుడు. సో వీ కెన్ గో త్రూ లేటర్ అబౌట్ ద డాగ్స్. ఇది పర్షియన్ క్యాట్ అమ్మా. ఇది 2.5 months ఓల్డ్. ఇలా జుట్టు ఉంటుంది అన్నమాట పర్షియన్ క్యాట్స్కి. ఇది 2.5 months ఓల్డ్ మేల్ కిటెన్ అన్నట్టు. ఇప్పుడు వస్తాయి మన దగ్గర, నెక్స్ట్ వీక్ క్యాట్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇవాళ సమ్మర్ స్టార్ట్ అయ్యాయి కదా. 2.5 months ఓల్డ్. ఇది కూడా చాలా పెద్దగా అవుతుంది. అంతే అమ్మా, 12 to 15 years ఉంటుంది. లాజ్ లైక్ డాగ్స్ అని కూడా చెప్పొచ్చు మనము. అవును. ఇప్పుడు ఏంటంటే క్యాట్ పెంచితే ఏంటిదంటే అమ్మా, మీకు వాకింగ్ తీసుకెళ్ళనే అవసరం ఉండదు. క్యాట్ లిటర్ ఒక స్టాండ్ ఇంట్లో పెట్టుకుంటే చాలు. సో అలా ఈజీ మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు. క్యాట్స్ రియల్లీ ఈజీ మెయింటెనెన్స్ పెట్ అని చెప్పొచ్చు అమ్మా. ఇప్పుడు డాగ్స్ అనేది ఏంటంటే మీకు ప్రాపర్గా డైట్ ఇవ్వాలి, వాటితో పాటు మీరు వాకింగ్కి తీసుకెళ్ళాలి. వాకింగ్ తీసుకెళ్ళినాక మళ్ళీ ఎక్కువ వెటనరీ కన్సల్ట్స్, వ్యాక్సినేషన్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి ఒక 2 vaccines ఉంటాయి. ఇంకోటి దాంతోపాటు మనము ఫుడ్ కూడా తినేస్తూ ఉంటాయి. న్యాచురల్గా ఇవ్వచ్చు. దీని బర్డ్ క్యాట్ ఫుడ్ కూడా వస్తుంది. ఆ క్యాట్ ఫుడ్ కూడా ఇవ్వచ్చు. ఇంకా ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇవి కుక్కలు లెక్క తినవు. అంటే కుక్కలకి ఎంత ఇచ్చినా తినేస్తాయి కాబట్టి, అలా కాకుండా వీటికి ఎంత అవసరం ఉన్నదో అంత తింటాయి అన్నమాట.
ఓకే, మనం ఇప్పుడు ఐ విల్ టాక్ అబౌట్ ద డాగ్స్ అండ్ ఆల్. బెస్ట్ సెక్షన్ అని చెప్పొచ్చు డాగ్స్. చూడముంటే ఏం కాదు, ఫ్లఫీగా ఉంటాయి. చాలా స్మూత్గా ఉంది. యా యా ఎవరికైనా మెయింటెనెన్స్ ఎక్కువ ఉండద్దు అంటే మనం క్యాట్స్ సింపుల్గా ఉండాలంటే క్యాట్స్ అయినా బర్డ్స్ అనేది ఆల్వేజ్ ప్రిఫరబుల్. బట్ మోస్ట్లీ నా దగ్గర ఎక్కువ సేల్ అయ్యేది డాగ్స్ అండి. డాగ్స్ పిచ్చి మనకు బాగుంది, అందరికి ఉంది, నాకు కూడా ఉంది, అందరికి ఉంది. విల్ టాక్ అబౌట్ ద డాగ్స్ నౌ. థ్యాంక్ యూ. ఇక్కడ చూసారా అసలు క్యూట్ క్యూట్ టాయ్ పుడల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ ఒక్కసారి హాయ్ చెప్పండి, ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. అసలు ఇన్ని పుడల్స్ని నేను ఒక్కసారి ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా ఒక్కదాన్ని ఎత్తుకున్నాను కానీ అసలు చూడండి ఎంత హ్యాపీగా ప్లే చేస్తున్నాయి, ఆడుకుంటున్నాయో. ఆల్ ద 3 కలర్స్ పూడుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, యా ఇప్పుడు చాలా క్రేజ్ అని చెప్పొచ్చు టాయ్ పూడుల్స్ అనేది. సెలబ్రిటీస్ ఎక్కువ, సెలబ్రిటీ యా స్టార్ట్ అయ్యింది సెలబ్రిటీస్ తోటనే. రామ్ చరణ్ గారు కూడా ఇక్కడ మన తెలుగు యాక్టర్ తీసుకున్నారు. బాలీవుడ్లో కూడా, హాలీవుడ్లో ఇది చాలా ఫేమస్ అయింది అనమాట, అమెరికన్ బ్రీడ్. ఎందుకంటే మోస్ట్ స్మార్టెస్ట్ ఇంటెలిజెంట్ బ్రీడ్ ఇది టాయ్ పూడల్ అనేది. సో ఇంకో దాంతోపాటు ఏంటంటే మీకు దీనికి షెడ్డింగ్ ఉండదు, జెన్యూన్ బ్రీడ్లో మీకు షెడ్డింగ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంటెలిజెంట్, మీరు ఎలా ట్రైన్ అంటే అలా చేసుకోవచ్చు, ట్రైనర్ పెట్టే అవసరం లేదు. దే ఆర్ ద ఓనర్ ఫ్రెండ్లీ. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కుక్కలు ఎక్కువ జెన్యూన్గా సిక్ కావు. మీకు ఊరికే వెటర్నరీ డాక్టర్ దగ్గర ఊరికే అవసరం ఉండదని చెప్పొచ్చు ఈ బ్రీడ్లో. యా ఇప్పుడు చూడొచ్చు, నాకు తెలిసినంత వరకు మీకు ఏ పెట్ షాప్లో కూడా ఇన్ని టాయ్ పూడల్ పప్పీస్ ఎక్కడ కనిపించవు ఎక్సెప్ట్ అమూజ్లో అని చెప్పొచ్చు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ బికాస్ సేల్ కూడా అలానే బాగుంది. దాంతోపాటు మంచి బ్రీడ్, సిక్ అవ్వవు. ద బెస్ట్ పార్ట్ ప్రాపర్గా మనం వ్యాక్సినేషన్ డైట్ అది మెయింటైన్ చేస్తే చాలు అని చెప్పొచ్చు. ఇది యావరేజ్గా 15 to 18 years, 15 సంవత్సరాలు 18 సంవత్సరాలు బతుకుతుంది. ఇది ఇప్పుడు అన్ని 2 months 2.5 months పప్పీస్ ఇవి. యూ కెన్ సీ హీఈస్ 2.5 months, హీఈస్ 2 months, దీస్ ఆర్ ఆల్సో 2 months. ఇది డార్క్ కలర్ అని చెప్పొచ్చు. సో ఐ ఈవెన్ అడ్వైజ్ టు మై కస్టమర్స్ ఆల్వేస్, ప్రతి స్టార్టింగ్ నుంచి నేను ఒకటే చెప్తాను, అందరూ చిన్న పప్పీ కావాలి అంటే దే వాంట్ టు టేక్ లైక్ 30 days పప్పీ, 25 days పప్పీ. బట్ యునో ఐ నెవర్ ప్రిఫర్ బికాజ్ యునో వీటి మదర్ వీనింగ్, తల్లిపాలు అనేది చాలా ఇష్టం మనుషులకైనా యానిమల్స్కైనా. మదర్ వీనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. సో 45-50 days వరకు మదర్ వీనింగ్ ఉంటుంది. కాబట్టి మదర్ వీనింగ్ అయినాక ప్రాపర్గా ఒక ఫస్ట్ వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ. సో ఎందుకంటే ఆ చేంజ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఉండకూడదని, ఉంటే కూడా సిక్నెస్ రావద్దు, హోమ్ సిక్ రావద్దని నేను ప్రాపర్గా ఖచ్చితంగా వ్యాక్సినేషన్ చేయించిస్తాను 100%. ఈవెన్ దో వీ గైడ్ దెమ్ ఫర్ ద వ్యాక్సినేషన్స్, ఎవ్రీథింగ్, హౌ టు టేక్ కేర్, ఈవెన్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలని బేసిక్ అనేది నేను ఓనర్స్కి చెప్పేస్తానండి. యా సో దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు? జనరల్ ఇప్పుడు మార్కెట్లో మీకు హానెస్ట్లీ చెప్పాలంటే 45,000 అని 50,000 అని అమ్ముతున్నారు, కానీ జెన్యూన్ టాయ్ పూడల్ ఆ ప్రైస్కి రాదాం. ఏం చేస్తుందంటే వీళ్ళు మినియేచర్ పూడల్ అనేది ఒకటి మీడియం సైజ్ ఫీమేల్ ఉంటుంది, దాంతో టాయ్ పూడల్ క్రాస్ చేపిస్తారు. సో దాంట్లో ఎక్కువ జెన్యూన్గా మినియేచర్ టాయ్ పూడల్ అనేది 2 to 4 పప్పీస్ మ్యాక్స్ ఇస్తుంది అన్నమాట. క్రాస్గా చేస్తే ఏంటంటే 8-9 పప్పీస్ కూడా ఇస్తాయి. సో ఉన్నాయి మార్కెట్లో చాలా వరకు కస్టమర్స్ చాలా. పెట్స్ ఫీల్డ్లో మోస్ట్ ఇదే దీంట్లోనే ఉంటుందండి. అవును, అథెంటిసిటీ. పేపర్ అని కస్టమర్ ఏమనుకుంటారు, పేపర్ ఉంటే జెన్యూనిటీ అనుకుంటారు, కానీ పేపర్ ఎనీ కెన్ అప్లై అండ్ వీ కెన్ గెట్ ద పేపర్స్ అండి నవ్ డేస్. సో ఐ ప్రిఫర్ టు గో ఫర్ ద జెన్యూన్ అండ్ టాప్ బ్రాడ్ బ్రీడర్ ఎవరో తెలుసుకొని తీసుకుంటేనే బెటర్ అండి. యా you can see all the colors I have, beautiful. You can see my quality and the activity of the puppies. సో సెలబ్రిటీస్ కూడా తీసుకున్నారు కదా, మీ దగ్గర ఇప్పటివరకు వచ్చిన సెలబ్రిటీస్ చాలా ఉన్నారమ్మా, ఎవరికి చెప్పాలి మీకు, చాలా ఉన్నారు. అంటే మూవీ ఫీల్డ్ నుంచి క్రికెట్ ఫీల్డ్ వరకు. క్రికెట్ ఫీల్డ్ అంటే టచ్ వుడ్ ఐ గేవ్, ఇప్పుడు మనకు తిలక్ వర్మ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి అన్నట్టు మన క్రికెటర్ ఉన్నాడు, ఇప్పుడు సన్ రైజర్స్కి కూడా ఆడుతుండు. ఇప్పుడు సూర్యకుమార్ తోటి కూడా హీ ఆల్సో నీడ్స్ సమ్ పెట్స్. తిలక్ నెంబర్ ఇచ్చాడు నాది. సో ఈజ్ ఆల్సో స్పీకింగ్ విత్ మీ all the time when he get the time. And you know రోహిత్ శర్మ, షమి ఇప్పుడు గుడ్ ఫ్రెండ్ కూడా అయిపోయాడు. షమి ఫామ్లో కూడా మన డాగ్స్ ఉన్నాయి, రాట్ ఫీలర్స్ అవి. సో ఉన్నారు, చాలా ఉన్నారు చెప్పాలంటే. కుషాగ్రా, ధ్రువ్ జురేల్ అని ఉన్నారు, రాజస్థాన్ రాయల్స్ ఇండియన్, ఆయనకు కూడా మనం ఇక్కడ నుంచి ఆగ్రాకి పంపాను అనమాట. ఉన్నారు, చాలా ఉన్నారమ్మా ప్లేయర్స్, ఇంకా చాలా ఉన్నారు, హీరోస్ కూడా ఉన్నారు. మనం సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ కూడా ఇచ్చాము, ఆయన ఫామ్ హౌస్లో కూడా డాగ్ ఇచ్చాము మనం. యా వీ హ్యావ్ గివెన్. సో దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంది? లెస్ మెయింటెనెన్స్, అదే అంటున్నాను. ఇది కర్లీగా హెయిర్స్ ఉన్నాయని కానీ మనం దువ్వాలి, దీన్ని దువ్వే అవసరం ఎక్కువ, దువ్వే అంటారు తెలుగులో, అవసరం లేదు, దువ్వడం అవసరం లేదు. వీక్లీ వన్స్ మనం చేసుకుంటే చాలు. స్మెల్ కూడా ఉండదు, జనరల్ ఈ బ్రీడ్లో స్మెల్ కూడా ఎక్కువ ఉండదు. ఇంకోటి ఏంటంటే
మంచిగా ట్రైన్ చేయొచ్చమ్మా. చాలా బ్యూటిఫుల్, ఫ్రెండ్లీ అంటే మన చాలా ఫ్రెండ్లీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీయెస్ట్. ఇంకోటి ఏంటంటే ఇవి 2 కాళ్ళల్లో కూడా నడుస్తాయి పెరిగినాక. ఓకే. యా, మీరు చూడండి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి. అమెరికన్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అండి, వాళ్ళ డాగ్స్ కూడా చాలా డెడికేషన్గా టైం స్పెండ్ చేస్తారు కాబట్టి. ఇంకోటి ఈ తరం ఇప్పుడు అపార్ట్మెంట్స్లో మనకి చాలా బెస్ట్ అని చెప్పొచ్చమ్మా. అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ బ్రీడ్ ఇది, అపార్ట్మెంట్ నాయిజీ బ్రీడ్ కూడా కాదు. సో మనకి ఈజీ టు క్యారీ ఎనీవేర్. మీరు ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నారు, కార్లో ట్రావెల్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నారు, అండ్ అది ఈజీగా మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా అయిపోతుంది. స్ట్రాంగ్గా ఉంటుంది బ్రీడ్, సిక్ కూడా ఎక్కువ కాదు అని చెప్పొచ్చమ్మా ఇది. ఓకే. మనం అక్కడికి ఇక్కడికి ట్రావెల్ చేస్తున్నప్పుడు సిక్ అవుతూ ఉంటాయి అవునవును, కొద్దిగా సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది, కానీ ఈ బ్రీడ్కి సెన్సిటివిటీ అనేది లేదు, వెరీ స్ట్రాంగ్ బ్రీడ్. అంటే చూడడానికి సెన్సిటివ్గా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి, కానీ అంత సెన్సిటివ్ కాదనమాట. అనే కాదమ్మా, ఇది కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఇవి. సో ఇది క్రీమ్ కలర్, ఇవి కూడా చాలా పెరిగినాక చాలా అందంగా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి. నెక్స్ట్ బ్రీడ్స్ మనం ఉన్నాయి, మన దగ్గర షిట్జూ ఉన్నాయి, సైబేరియన్ హస్కీస్ ఉన్నాయి, జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐ కెన్ గెట్ యూ ఎనీ డాగ్. ఐఎమ్ ద గాయ్ హూ మేడ్ 17 ఇండియన్ ఛాంపియన్స్ అమ్మా. జనరల్లీ కుక్కలు అమ్మేటోళ్ళు ఏదో షాప్స్లలో అమ్ముతారు, కానీ బ్యాక్గ్రౌండ్ చూడాలి, ఎక్కడి నుంచి తీసుకుంటుండ్రు, ఆయన బ్రీడరా కాదా, మేబీ హీ మేడ్ డాగ్ షూస్ చేశారు. డాగ్ షూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సదర్ అనేవి చూస్తారు కదా మన దీవాలి అప్పుడు, ఆ బర్రెలు ఎంత కోట్లల్లో ఉంటాయి. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద బ్రీడ్, అంటే దాంతో క్రాసింగ్ చేస్తే అలా పాలు వెళ్తాయి అన్నట్టు కూడా వీటికి కూడా జనరేషన్స్ ఉంటాయమ్మా. 3 generations నేను చూసి బ్రీడ్ చేస్తాం మేము. సో ఐ సీ ద జనరేషన్స్ అండ్ సెల్ దెమ్. ఈవెన్ మనకి ఏంటంటే జెనెటికల్ ఇష్యూస్ కూడా రావు అలా ప్రాపర్గా బ్రీడ్ చేస్తే. ఇక్కడ పెట్స్ ని చూస్తే మాత్రం ఎంత యాక్టివ్గా ఉన్నాయంటే బాబు అసలు. దట్ ఈస్ ద మెయిన్ మోటో, హెల్దీ అండ్ యాక్టివిటీ ఉండాలి, హెల్దీ ఉండాలి అని అదే టార్గెట్ ఉంటుంది. అండ్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ అమ్మా. దిస్ ఇస్ మినియేచర్ పొమెరేనియన్, నా ఫేవరెట్ బ్రీడ్ యాక్చువల్లీ. జర్మన్ షెపర్డ్, మినియేచర్ పొమెరియన్స్ ఆర్ మై ఫేవరెట్. దాని 3 generations మన దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, ఇప్పుడు వీడు మనతో ఉన్నాడు. యా, మీన్ మంచి ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి మన ఇక్కడ హైదరాబాద్లో. అవునవును, ఇట్స్ క్వాలిటీ, క్వాలిటీ బ్రీడ్. యా, హీ ఈస్ 1.5 year old అండి. మీరు చూడొచ్చు, వాడు వన్ క్వాలిటీ మీరు చూడొచ్చు ఎంత బాగుందో. యా, దే లివ్ ఫర్ 15 to 18 years అమ్మా. యా, ఎస్. సో దీని కాస్ట్ వచ్చేసి, దీని జెన్యూన్ మినియేచర్ పొమేరియన్స్ అమ్మా, హానెస్ట్లీ చెప్తాను 75,000 నుంచి మీదనే ఉంటాయి తప్ప, ఇఫ్ సమ్వన్ ఈస్ సేలింగ్ యూ ఇన్ చీప్ ప్రైస్, నేను వెరీ హానెస్ట్ చెప్తాను, ఇట్స్ నాట్ ఎ జెన్యూన్ బ్రీడ్ అమ్మా. సో అది గుర్తుంచుకోండి. సో చాలామంది పెట్ లవర్స్ ఉంటారు, తీసుకోవాలి అనుకుంటారు. మీరు చాలా ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ చేస్తున్నారు కాబట్టి యూ హ్యావ్ అన్ ఐడియా. కానీ కొత్తగా పెట్ లవర్స్కి పాపం వాళ్ళకి తెలీదు, ఎగ్జాక్ట్ బ్రీడ్ ఏంటి అనేది తెలియదు. వాళ్ళని ఎలా మీరు గైడ్ చేస్తారు? వెరీ హానెస్ట్ చెప్తున్నానమ్మా, తప్పుగా అనుకోద్దు కొన్ని విషయాలు. కొందరికి ఏంటంటే తక్కువలో కావాలి అని వెళ్ళి మోసపోతారమ్మా, అంతే. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ చీప్ ప్రైస్ అమ్మా, వెరీ హానెస్ట్. చీప్ అనేది క్వాలిటీ ఉండదు, క్వాలిటీ అనేది చీప్ ఉండదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్ అన్న, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మీకు 10 to 15 years, 15 to 18 years మీతో ఉంటుంది లైఫ్లో. సో ఆ డబ్బుల దగ్గర మీరు అది కూడా ఎక్కువ కూడా కాదు, ఒక 3,000-4,000 5,000 ఆ ప్రైజెస్ కంపేర్ చేసుకొని మీరు చాలా మంచి క్వాలిటీ పోతారమ్మా. ఒకటి చుట్టుపక్కల చాలా పెట్ షాప్స్ ఉన్నాయమ్మా, నా చీప్ ప్రైస్ అని, తక్కువ ప్రైజ్లు అని. మీకు పెడిగ్రీ ఉండదు, బ్లడ్ లైన్స్ ఉండవు, ఏముండవు. మనం అనేది 3 generations చూసి బ్రీడ్ చేసి అమ్ముతామమ్మా డాగ్స్, అదేముండదు. అండ్ నేను మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ ద ఫెలోస్ హూ మేడ్ 17 ఇండియన్ ఛాంపియన్. డాగ్ షోస్, ఇంటర్నేషనల్ షోస్ కూడా చేశాను, చాలా చేస్తాను. బికాజ్ ఐ బిలీవ్ ఇన్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్. నేను ఇంపోర్ట్ కూడా చేస్తాను డాగ్స్, కాబట్టి ఎప్పుడు ఇంపోర్ట్స్ ఉంటేనే క్వాలిటీ ఉంటుందమ్మా. అంటే ఇవి ఎగ్జాటిక్ బ్రీడ్స్, అన్నీ ఇంపోర్టెడ్ బ్రీడ్సే కాబట్టి దీంట్లో జనరేషన్స్ రియల్లీ మ్యాటర్ చేస్తాయమ్మా. ఏదో ఎక్కడో పెంచి ఇంట్లో పెంచి పిల్లలు అమ్మేస్తారు ఉంటారు తక్కువ ప్రైస్ అని. క్వాలిటీ ఉన్న తర్వాత మా కుక్క మీద మీ కుక్క లెక్క లేదని వాళ్ళే ప్రశ్నిస్తారు. మెయింటెనెన్స్ ఉంటుంది, ఇది చిన్నగా తక్కువనే తింటాయమ్మా. చిన్న బ్రీడ్స్ అనేది ఇప్పుడు మనం చెప్పినట్టు ఎంతో నేను చెప్తా ఉంటాను ఎప్పటికీ. చిన్న బ్రీడ్స్, మన అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ బ్రీడ్స్ అనేది చిన్నవి తీసుకోవాలి. హైపోలర్జిక్ బ్రీడ్స్ తీసుకుంటుంటే మనకి ఏమవుతుందంటే లెస్ మెయింటెనెన్స్, ఈజీ టు క్యారీ అని చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ పెద్ద ఏమి ఉండదమ్మా, ఈజీగా అడ్జస్టబుల్ డాగ్స్, చాలా అవసరం లేదు. ఇవన్నీ మంచి జెన్యూన్ బ్రీడ్ తీసుకుంటే అమ్మా, దాని గురించి మీకు గూగుల్లో కూడా ఎవ్రీథింగ్ దాని ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది జెన్యూన్ బ్రీడ్ గురించి. కొందరు అంటారు మా కుక్క ఒకటేసారి అగ్రెసివ్ ఉందని, కరుస్తుందని, ఎక్కడ తీసుకున్నాం మేము ఫలానా దగ్గర తీసుకున్నాం. కానీ ఈ బ్రీడ్ మీరు చదివింది ఒకటి, మీకు మీ దగ్గర ఎక్స్పీరియన్స్ అవుతుంది ఒకటి. దాట్స్ బికాస్ ఆఫ్ దిస్ అండ్ సంథింగ్ పీపుల్ షో యూ అండ్ సేల్ యూ అండ్ మేక్ యూ ఫూల్స్, అంతే తప్ప జెన్యూన్ బ్రీడ్ అనేది వెరీ హానెస్ట్ మీకు తక్కువ ప్రైస్లో రావమ్మా. యా, దిస్ ఇస్ షిట్జూ అమ్మా. దిస్ ఇస్ 2 months old షిట్జూ, వ్యాక్సినేటెడ్. వీ కెన్ సీ ద క్వాలిటీ అండ్ హెల్త్ ఆల్సో. ఇక్కడ ఆడుతున్నాయి ఇంకా.
సైజ్ కూడా మ్యాటర్ చేస్తుంది. అవును, మోస్ట్లీ ద జెన్యూన్ మార్కింగ్ ఆఫ్ ద షిట్జూ ఇస్ వైట్ అండ్ బ్రౌన్ అండ్ ట్రై కలర్స్ 3 కలర్స్ ఉంటాయి, బ్లాక్ మిక్స్ ఉంటుంది. సో అవి ఉన్నమాట. చూడండి, యా ఇది మినియేచర్ పొమేరియన్ చూశారు. ఇప్పుడు జర్మన్ షెపర్డ్స్, ఐ లవ్ జర్మన్ షెపర్డ్స్. ఇది లాంగ్ కోట్ పప్పి అమ్మ. యూ కెన్ సీ ద క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్. వీళ్ళిద్దరు అన్నదమ్ములే. సీ ద క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్, ద అనాటమీ, బ్లడ్ లైన్స్. దీని పేరెంట్స్ కూడా ఇదే, దాని గ్రాండ్ ఫాదర్ డైరెక్ట్ ఇంపోర్ట్, జర్మనీ ఇంపోర్ట్ లాంగ్ కోట్. సో ఈవెన్ ఐ గాట్ ద పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇది 55 days ఓల్డ్ అమ్మా. 55 days. యా చాలా పెద్దగా అయితే ఇట్ విల్ బి లైక్ 29, 8 inches 9 inches హైట్ ఉంటుంది ఫ్రమ్ ద నెక్ అండ్ ఆల్. చాలా పెద్ద డాగ్ అమ్మా ఇది. మీకు ఆల్మోస్ట్ 55 kgs to 65 kgs అవుతుంది ఈ లాంగ్ కోట్ పప్పి. పోలీస్ అనేది ఇప్పుడు పెంచుతున్నారు కానీ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇది. యాక్చువల్లీ దీని పేరు ఆల్సైషన్స్. ఆల్సైషన్స్ అంటే ఆల్ సీజన్స్లో ఉండే డాగ్ అని చెప్పొచ్చు. దీని పేరు వచ్చింది అంటే ఇది ప్రతి ఒళ్ళకి అంటే ఎవరైనా పెంచుకోవచ్చు, వెరీ హానెస్ట్. కాకపోతే ఇట్స్ నాట్ ఏ అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ డాగ్. ఎవరైనా పెంచుకోవచ్చు. స్టార్టింగ్ అనే డాగ్ అనేది కూడా పెంచుకోవచ్చు. మనము ఫామ్ హౌస్, పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి, దాంట్లో కూడా ఒక లుక్ కూడా బాగుంటుంది దీనిది. అందరు ఇంకో ప్రాబ్లం ఏందుంటుంది, ఇది దువ్వడం. నేను ఒకటే చెప్తాను, పెట్ అనేటప్పుడు రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు బస్ పెట్ కొనకండి. అర్థమైందా మీకు? డెఫినెట్లీ వెన్ యూర్ టేకింగ్ ఏ బేబీ యూ హ్యావ్ టు మెయింటైన్ అమ్మా. మీరు గ్రూమింగ్ చేయాలి, వీటికి ఫీడింగ్ చేయాలి, ప్రాపర్గా వ్యాక్సినేషన్స్ చేయాలి, జాగ్రత్తగా మనం వీనికి కొన్ని భయాలు కూడా భయం పెడుతూ ఉండాలి. ట్రైనింగ్ కూడా బేసిక్స్ ఉంటాయి, అవి మీరే ట్రైనింగ్ చేయాలి. ఐ నెవర్ ప్రిఫర్ ఫర్ ఎ ట్రైనర్ అమ్మా. ఓనర్ షుడ్ బి ద మాస్టర్ ఫర్ ద డాగ్స్. నేను అలా అంటాను. వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ టైమ్ యూ టేక్ ఎ పెట్, ఆర్ ఎల్స్ డోంట్ టేక్. జర్మన్ షెపర్డ్స్ అమ్మా 35,000 నుంచి 1 lakh వరకు కూడా ఉంటాయమ్మా, డిపెండ్ ఆన్ ద క్వాలిటీ. అదే చెప్తున్నాను. మార్కెట్లో మీకు 15,000, 20,000 కూడా అమ్ముతారు, బట్ యూ వోంట్ గెట్ దిస్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ. అన్న ఇప్పుడు క్వాలిటీ అని అన్నారు, చాలా మంది కూడా క్వాలిటీ దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎలా మెజర్ చేస్తారు? మీకు ఎలా చేయాలంటే నేను చెప్తాను. ఇప్పుడు మీరు బంగారం కొనడానికి పోతారు, జనరలీ ఐమ్ టెల్లింగ్ యూ, మాలాబార్కి ఒక ట్రస్ట్ చేస్తారా, చేయరా? బ్లైండ్లీగా మాలాబార్లో వాడు ఏమి ఇచ్చినా నచ్చింది తీసుకుంటారు. అలానే అమ్మూస్ వి గివ్ ద గ్యారంటీ అబౌట్ ద క్వాలిటీ ఆల్సో. ఫ్రమ్ వేర్ యూ ఆర్ టేకింగ్ ద డాగ్స్ అండ్ యానిమల్స్ ఈజ్ రియలీ మ్యాటర్స్ అమ్మ. వెరీ ఫ్రాంక్. నా గురించి హిస్టరీ కూడా మీరు చూసుకోవచ్చు. ఫ్రమ్ ద పాస్ట్ 2011 ఐఎమ్ ఇన్ టు దిస్ బిజినెస్ అండ్ ఆల్మోస్ట్ వీఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ కస్టమర్స్. అండ్ నాకు సెలెక్టెడ్ కస్టమర్సే కావాలమ్మా. those really hobbies who can take care and who need the quality. నాకు క్వాలిటీ కస్టమరే కావాలని నేను కోరుకుంటాము అంతే. I give service to my customers who are really with us. మీ దృష్టిలో క్వాలిటీ కస్టమర్ అంటే ఎవరు? అంటే క్వాలిటీ కస్టమర్ అంటే ఓన్లీ సెలబ్రిటీసే కాదమ్మా. వెరీ హానెస్ట్. ఇప్పుడు చాలామంది ఉన్నారు. నేను చెప్పాను మీకు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా. ఇంటర్వ్యూలో ఏం చెప్పాను, ద పీపుల్ హూ గివ్ ద టైమ్ విత్ యానిమల్స్. ఇప్పుడు నేను చెప్పాను ఒక కొడుకు డాటర్ యూఎస్ వెళ్ళిపోయింది, మేము ఇద్దరమే ఉన్నాము, ఎవరు లేరు. సో అలాంటి కస్టమర్స్ ఐ రియలీ లవ్ దెమ్. దే టేక్ లాట్ ఆఫ్ కేర్. ఏ చిన్న విషయమున్నా నాకు కాల్ చేస్తారు. నాకు ఇప్పుడు మీకు నా ఫోన్లో కూడా చూపెడతాను, వాట్సాప్లో. దే సెండ్ ఆల్ ద హ్యాపీనెస్ ఇన్ మై వాట్సాప్. ఒక ప్యూర్ ఇంటెన్షన్స్, డెఫినెట్లీ a pure intentions and a blessings is really matters for me, and I am here just because of the blessings and all amma. బ్యూటిఫుల్లీ సెడ్ అండి. సో చూసారు కదా మీరు కూడా అమూస్ పెట్స్ అండ్ కెనల్స్ దగ్గర అసలు ఎంత మంచి బ్రీడ్స్ ఉన్నాయంటే అంత యాక్టివ్గా కూడా ఉన్నాయి. చాలామంది షాప్స్లలో బాగుంటాయి, బట్ స్టిల్ యాక్టివ్నెస్ అనేది కొంచెం లోపిస్తుంది. అండ్ ఇక్కడ అది ఉంది. అండ్ మీరు కావాలంటే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద టైమ్ అండి. Thank you so much. Visit again amma. All the very best for you also. Thank you.